హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ రుచులు. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే చామగడ్డ పులుసు అనమాట. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చామగడ్డలు వేసుకొని అవి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట, కొద్దిగా సాల్ట్ వేసి. ఇలా ఈ చామగడ్డలు ఉడికిన తర్వాత దాన్ని నీట్గా మనం పొట్టు తీసుకోవాలి. మన ఆలుగడ్డలకు ఎలా అయితే పొట్టు తీసుకుంటామో దీన్ని కూడా సేమ్ మనం అలాగే పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ చామగడ్డ ముక్కలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోనే ఒక 2 చిన్న సైజ్ టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలు వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ఈ చామగడ్డ కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా ఈ చామగడ్డ టమాటో మగ్గిన తర్వాత ఇందులోనే మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకు రుచికి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ కారం అంతా చామగడ్డ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ ఎలా అయితే ఇష్టమో, గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఇదంతా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. చూసారు కదా ఇది ఎలా ఉడుకుతుందో. ఇప్పుడే మనం దీంట్లో ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక చెంచాన్నర ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని, చూసారు కదా ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే అన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.